మరి యొక్క మంచి యోగం గురించి, శుభప్రదమైన ఫలితాలు ఇచ్చేటటువంటి మరి యోగం గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందులో చాలా మంది జాతకాల్లో, అంటే కొంతమంది జాతకాల్లో కనిపిస్తూ ఉంటుంది మాలికా యోగం అనేది. ఈ మాలిక అసలు మాల అంటే ఏంటండి? దండ, పూల దండ అనుకోండి. అంటే పువ్వులు అనే మాట లేదు, దేని కడతారు మాల కింద, పువ్వులేక కట్టేది. ఒక మాల అంటే మాల దండలో, పూదండలో ఎక్కడైనా చూడండి, మీకు మధ్యలో గ్యాప్ ఉండదు కదా. గ్యాప్ ఉంటే రెండు ముక్క అయిపోతుంది, ఒకటే మాల ఎలా అవుతుంది? అందుచేత ఎక్కడ గ్యాప్ లేకుండా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇది లగ్నం అనుకోండి, మేష లగ్నానికి అనుకుంటే లగ్నం నుంచి 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 7 స్థానాలలోనూ మొత్తం గ్రహాలన్నీ ఉండాలి. ఏ ఒకటి ఖాళీ ఉండకూడదు. నవగ్రహాలు కదండి, ఇంకా 2 గ్రహాలు ఉంటే ఉండేవండి, అవి ఎక్కడో బయట మధ్యలో గ్యాప్ వచ్చి అక్కడ ఉండవచ్చు. ఈ లగ్నం నుంచి మాత్రం కంటిన్యూస్గా 7 స్థానాలలో ఎక్కడ అఖండంగా ఉండాలి. అంటే ముక్క అవ్వకుండా అని ఏదో గ్రహం, అది వరుసగా మళ్ళీ ఏదో రవి, చంద్ర, కుజ, గురు, బుధ, గురు, శుక్ర, శని అని అనుకోవద్దండి. ఇక్కడ శని ఉండొచ్చు, ఇక్కడ రాహు ఉండొచ్చు, ఇక్కడ బుధుడు ఉండొచ్చు, ఇక్కడ ఆది, ఎక్కడి నుంచి అయినా సరే లగ్నం నుంచి ప్రారంభం చేస్తే 7 గణాల్లో 7 గ్రహాలు కనుక ఉండవచ్చు. అది రాహు, కేతువులతో సహా. అలా ఉన్నట్టయితే దీన్ని మాలికా యోగం అంటారు. ఏమండి, ఈ లగ్నమే కావాలని ఏమీ లేదు. ఒకవేళ వేరే లగ్నం దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు వేరే లగ్నం దగ్గరికి వెళ్తే ఎట్లా వస్తుంది మీకు అన్నట్టయితే, ఇప్పుడు ఏ లగ్నం తీసుకుందాం చెప్పండి? మిథునం తీసుకున్నావా? ఇక్కడ లగ్నం పెట్టుకున్నాం ఏమండి, ఇక్కడి నుంచి వరుసగా 7 ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, ఇలా వరుసగా ఇంకా 2 గ్రహాలు మిగిలి ఉంటాయి, ఎక్కడైనా ఉండొచ్చు. వీటిలో ఎక్కడ కలిసినా ఉండొచ్చు, లేదా బయటనా ఉండవచ్చు. ఇందులో కూడా కలిసి ఉండొచ్చు. ఆ రాహువో, కేతువో, లేకపోతే ఏదో గ్రహం ఒక దానిలో 2 కూడా ఉండొచ్చు. కానీ ఈ 7 మాత్రము ఎక్కడా ఖాళీగా ఒక రాశి కూడా ఉండరాదు. అలా ఉన్నట్టయితే దీన్ని మాలికా యోగం అని చెప్పేసి అంటూ ఉంటారు. దీని యొక్క ఫలితం ఏంటంటే అద్భుతమైనటువంటి ఫలితం అండి. అది శుభప్రదమైనటువంటి ఫలితం. ఈ యోగం ఉండటం అనేటటువంటిది, శుభప్రదమైన యోగం ఉండటం, ఏ శుభప్రదమైన యోగం ఉన్నా కూడా మంచిది. కొన్ని మరి అంటే ఫలితాలు శుభ ఫలితాల దగ్గర మార్పులు వస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు ఇటువంటి జాతకం ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా రాణిస్తారు. అలాగే ఇక్కడ పెద్ద పెద్ద చదువులు చదివి ఒక ఎమ్మెల్యేనో, ఒక మినిస్టరో, ఒక కార్పొరేటరో ఆ స్థాయిలో ఎదిగి రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటుంది. లేదా ఆ స్థాయిలో రాణింపు ఉండేటటువంటి ఐఏఎస్ చెప్తే మరి కార్పొరేటర్ వినాలి, ఒక మినిస్టర్ వినాలి. ఒక మినిస్టర్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళ గైడెన్స్ మీదే కదా, వాళ్ళని బ్యూరోక్రాట్లు అంటూ ఉంటాం మనం. వాళ్ళ సలహా తీసుకోకుండా వీరు కూడా ఏం చేయరు. ఒక మినిస్టర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ తీసుకున్న తర్వాత ఆ రెండింటిలో ఆయన అభిప్రాయం వేరుగా ఉన్నాయి, వీరి అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ రెండింటిని కంపేర్ చేసి చూసుకున్న తర్వాత అందులో ఏది బెటరో అది ఆచరిస్తారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, అలాగే ఫారెస్ట్కి ఐఎఫ్ఎస్ ఏదో ఉంది సంథింగ్, అట్లాంటి ఉన్నత చదువులు చదివి అలాంటి పోస్టుల్లో కూడా రాణిస్తారు ఈ మాలికా యోగం పెట్టినటువంటి వారు. అర్థమైంది కదండి? అది ఎక్కడి నుంచి అని ఏ లగ్నం కావచ్చు, ఇదే లగ్నం కూడా కావచ్చు. ఎక్కడి నుంచి 7 స్థలాలు 1, 2, 3, 4, 7 ఇక్కడ దాకా ఇవన్నీ ఖాళీ. ఈ మధ్యలో రాహుకేతులు ఎవరితో కలవచ్చు, లేదా 2 గ్రహాలు ఎక్కడైనా కలిసినా ఇంకా ఆ జాగాలో మరొకటి ఏదో భర్తీ చేయవచ్చు. దీనికి ఇవన్నీ ఆ సీరియల్గా మనం చెప్పుకుంటున్నటువంటి రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ ఆర్డర్ అంటూ ఏమి లేదండి. ఈ ఆర్డర్లో ఎప్పుడు ఉండవు కూడా. రవి అక్కడ ఉన్నాడు, పక్కన ఉంటాడు బుధుడు. ఆయన 4వ, నీకు మామూలుగా లెక్క పెట్టుకుంటే నీకు 4వ స్థానంకి వస్తున్నాడు. ఆయన పక్కనైనా ఉంటాడు, ఆయనతో కలిసినా ఉంటాడు, లేకపోతే వెనకైనా ఉంటాడు, ముందైనా ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక్క రాశి కూడా ఎప్పుడు గ్యాప్ ఉండదండి. అలా గ్యాప్ వచ్చి ఎవరో ఏదో పట్టుకొచ్చారు, మా తాత రాశాడండి, మా నాయనమ్మ రాసిందని, మా ఎవరో రాశారు అని చెప్పి ఏదో పాత పట్టుకొచ్చారు ఆయన జాతకానికి. ఆ రవి బుధుడు కలిసినా ఉంటారు, లేదా వెనక పక్కన ఉంటారు, లేదా ముందు పక్కన ఉంటారు. అంతేకాని వాళ్ళిద్దరి మధ్యన ఒక్క గడి
ఖాళీ ఉంది అంటే ఈ జాతకం తప్పు అని చెప్పేసి మీరు వెంటనే ఆ కాగితం పట్టుకెళ్ళినాగా నీ దగ్గర పెట్టుకో, ఇది తప్పు అని చెప్పి నిర్ద్వందంగా చెప్పవచ్చు. అర్థమైంది కదండి. అంచేత ఏ గ్రహం ఈ సీరియల్గా ఇదే ఆర్డర్లో ఉండాలని ఏమీ లేదు. 2 గ్రహాలు ఉదయం కలిసి ఉంటాయి, లేదా 3 గ్రహాలు ఉదయంలో కలిసి ఉంటే ఇక్కడ రాహు కేతు ఉన్నాడు. మొత్తం మీద 7 గళ్ళు మాత్రం పూర్తిగా మీకు నింపబడి ఉండాలి. 2 గ్రహాలు యుతి ఉండొచ్చు, కొన్ని దాంట్లో 3 గ్రహాలు యుతి ఉండొచ్చు. ఆ 2 రాహు కేతులు ఏంటంటే ఈ అదే ఇంకా మిగతా 2 ఉంటాయిగా నవగ్రహాలు, ఆ 2 వీటిని భర్తీ చేయవచ్చు, ఎట్లానే చేయవచ్చు. దీన్ని మొత్తం మీద మారికా యోగం అంటారు. ఈ యోగం ఉన్న వారందరికీ కూడా చాలా ఒక పెద్ద రాజకీయ నాయకులు అవుతారు, లేదా ఆ స్థాయిలో పవర్ ఉండేటటువంటి ఒక IAS ఆఫీసర్, ఒక IPS, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఒకటి ఉన్నది. అది అట్లాంటి ర్యాంకుల్లో వాళ్ళందరూ రాణిస్తారు వాళ్ళ జీవితంలో. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మారికా యోగం ప్రసాదిస్తుంది. శుభం.